హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు వీడియో అయితే చేపల పులుసు అండి. చేపల పులుసు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చేపలు తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మన టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక యాలక్కాయ వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీంట్లో ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఈ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర అలాగే పుదీనాను వేసుకోవాలి. దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన చేపల పులుసులోకి ఎంతైతే చింతపండు అవసరమో అంత వేసుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియం నిమ్మకాయ సైజ్ అంత వేసాను. ఇదంతా బాగా వేగనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేనైతే కేజింబావ్ ఫిష్ తోటి కర్రీ చేస్తున్నానండి. ఫిష్ని నీట్గా కడిగి దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే ఒక ½ అవర్ పక్కన పెట్టుకొని చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో పేస్ట్ వేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని వేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం వేయించే మిక్సీ పట్టాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి. నెమ్మదిగా గరిటెతోటి కలపాలి. ఎక్కువగా కలిపితే ముక్కలు అనేవి చిదిరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫిష్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. వాటిని గరిటెతోటి కలపకుండా గిన్నె అంచుల్లో పట్టుకొని ఇట్లా కదిపితే ముక్కలు అనేవి చిదరకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు వాటిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. కావాలంటే ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు వేసి వాటిని అలా కలిపి మళ్ళీ మూత పెట్టి కొంతసేపు కుక్ చేసుకోవాలి. ఫిష్ని అప్పటికప్పుడు వండుకొని తినడం కంటే ఒక పూట ఆగిన తర్వాత తింటే దాని టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఫిష్ ఉడికిపోయింది, నూనె అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలా వేసుకొని దించేసుకుందాము. కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసేసుకున్నామంటే మన చేపల పులుసు రెడీ అయినట్టే. మరీ చిక్కగా ఉండదు, అలా అని మరీ పల్చగా ఉండదు. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అశ్విని అడ్డా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.